విజయేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు. తను చంపిన వాడు దొరికాడు కదా, లొంగిపోయాడు కదా హాస్పిటల్లో, వాడు కూడా చనిపోయాడంట, మీకు తెలుసా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయ్యి అందరూ లేచి నిలబడి చూస్తూ ఉంటారు. దానికి రక్షిత వాళ్ళ ఆయన అయితే ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ధీరు అయితే హాస్పిటల్లో డాక్టర్ వేషంతో వెళ్ళి అతన్ని చూసి ఇలా అంటూ ఉంటాడు. ధీరు అయితే అతనితో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు హంతకుడుగానే చనిపోవాలి, ఎప్పటికీ నిజం బయటపడకూడదు అని చెప్పి తన ముఖం మీద దిండు పెట్టి అలా అరిచేస్తూ అతనైతే చంపేస్తూ ఉంటాడు. ఇక అతను చనిపోయిన వెంటనే ధీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గట్టిగా ఆడేసి ధీరు అయితే అతన్ని చంపేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దుర్గ అయితే నాకెందుకో ఇది ఎవరో కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రక్షిత వాళ్ళు. ఇక ధీరు కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. అవును, నాకెందుకో ఇది కావాలనే ఎవరో చేస్తున్నారనే అనిపిస్తుంది, లేకపోతే తను హాస్పిటల్లో ఉన్నారని ఎవరికీ తెలియదు కదా, ఎలా తెలిసింది, ఇది ఎవరికో తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అని దుర్గా అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరు అయితే దుర్గా వాళ్ళ కాసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మీరు ఏం చేసినా ఏం చేయలేరు అని చెప్పి అయితే చాలా పొగరుగా చూస్తూ ఉంటాడు. ఇక ధీరు గురించి అయితే విజయేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దుర్గా చెప్పిన మాటల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు విజయేంద్ర.